పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది బీఆర్ఎస్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంలో పిటిషన్ వేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రస్తుతం ఢిల్లీ వెళ్లారు. అక్కడ లీగల్ టీంతో భేటీ అయిన తర్వాత సుప్రీంలో పిటిషన్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. దానం, కడియం, తెల్లంపై ఎస్ఎల్పీ దాఖలు చేసింది బీఆర్ఎస్. మిగిలిన 7గురికి వ్యతిరేకంగా రిట్ పిటిషన్ వేశారు బీఆర్ఎస్ నేతలు. హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలు పూర్తయినా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని అంటోంది బీఆర్ఎస్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మదర్ డీటెయిల్స్ అందిస్తారు. మదర్, సుప్రీంలో బీఆర్ఎస్ పిటిషన్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొంత 2 పిటిషన్లు దాఖలు చేశారు. దాంట్లో ఒకటి ఎస్ఎల్పీ, ఇంకొకటి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాంట్లో కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ ఈ 3 పైన ఎస్ఎల్పీ దాఖలు చేస్తే మిగతా 7 పైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 4 వారాల్లోగా వీరిపైన అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకునేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ తన పిటిషన్లో పేర్కొంది. నిన్న సాయంత్రం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వచ్చారు. ఈరోజు న్యాయవాదులతో కొంత చర్చలు జరిపిన తర్వాత ఈ మేరకు 2 పిటిషన్లను కూడా బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. దాంట్లో గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి కూడా మెన్షన్ చేశారు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, అనర్హతకు సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారో వారికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ హైకోర్టులో డివిజనల్ బెంచ్ ఆశ్రయించారు. దాంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేశారు. స్పీకర్కు సంబంధించినటువంటి పరిధికి సంబంధించి తాము జోక్యం చేసుకోలేమంటూ కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టుని బీఆర్ఎస్ నాయకులు ఆశ్రయించారు. దానికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. హైకోర్టు తీర్పు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు వారిపైన చర్యలకు సంబంధించి ఎలాంటి నోటీసులు కూడా వారికి ఇవ్వలేదు. దీనిపైన తాము ఇప్పటికే ఫిర్యాదు చేశాము. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా స్పీకర్ దగ్గర నుంచి ఎలాంటి యాక్షన్ కూడా లేదు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. పార్టీ ఫిరాయించినటువంటి వారిపైన 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలనేటువంటి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పులు ఉన్నాయి. కేశవ్ చంద్రకు సంబంధించినటువంటి పిటిషన్లో ఆ మేరకు సుప్రీంకోర్టు తీర్పు అనేది కూడా ఇచ్చింది. దానిపైన స్పష్టమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా వారిపైన చర్యలు తీసుకోలేదంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. వీటికి సంబంధించినటువంటి పిటిషన్లు ఇంకా విచారణ అనేది కూడా రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీలు మారారో వారిపైన చర్యలు తీసుకోవాలి. అది కూడా 4 వారాల్లోగా చర్యలు తీసుకునేలాగా స్పీకర్ను ఆదేశించాలంటూ ఈ 2 పిటిషన్లను అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మౌనిత. ఓకే, థ్యాంక్ యూ మదర్.